హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో టెట్ మరియు డిఎస్సికి సంబంధించి సైకాలజీలో కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ని నేర్చుకుందాము. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియో చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా ప్రాక్టీస్ చేద్దాము. ఇందులో ఫస్ట్ క్వశ్చన్, వ్యక్తి తన గ్రాహ్యక శక్తిని వ్యక్తపరిచే అతీత శక్తియే ప్రజ్ఞ అని ప్రజ్ఞను నిర్వచించిన వారు? ఆప్షన్ 1 టెర్మన్, ఆప్షన్ 2 స్పియర్మ్యాన్, ఆప్షన్ 3 గాల్టన్, ఆప్షన్ 4 గేట్స్. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 గాల్టన్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రజ్ఞకు సంబంధించి ద్వికారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు? ఆప్షన్ 1 టెర్మన్, ఆప్షన్ 2 స్పియర్మ్యాన్, ఆప్షన్ 3 గాల్టన్, ఆప్షన్ 4 గేట్స్. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 స్పియర్మ్యాన్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక విషయం లేదా ఒక కృత్యం ఒక వ్యక్తికి అతి ముఖ్యమనిపించే ఒక అనుభూతిని అభిరుచి అన్నవారు? ఆప్షన్ 1 ఫ్రాన్సిస్ గాల్టన్, ఆప్షన్ 2 జేపీ చాప్లిన్, ఆప్షన్ 3 ఫ్రీమన్, ఆప్షన్ 4 మాస్లో. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 జేపీ చాప్లిన్. నెక్స్ట్ క్వశ్చను, హెరిడటరీ జీనియస్ గ్రంథ రచయిత? ఆప్షన్ 1 ఫ్రాన్సిస్ గాల్టన్, ఆప్షన్ 2 జేపీ చాప్లిన్, ఆప్షన్ 3 ఫ్రీమన్, ఆప్షన్ 4 మాస్లో. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 ఫ్రాన్సిస్ గాల్టన్. నెక్స్ట్ క్వశ్చను, ప్రజ్ఞామాపన ఉద్యమమును ప్రారంభించిన వ్యక్తి? ఆప్షన్ 1 ఆల్ఫ్రెడ్ బినే, ఆప్షన్ 2 లూయిస్ టెర్మన్, ఆప్షన్ 3 విలియం స్టెర్న్, ఆప్షన్ 4 థారండైక్. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 ఆల్ఫ్రెడ్ బినే. నెక్స్ట్ క్వశ్చను, మొదటి ప్రజ్ఞా పరీక్షను రూపొందించిన సంవత్సరం? ఆప్షన్ 1 1908, ఆప్షన్ 2 1911, ఆప్షన్ 3 1905, ఆప్షన్ 4 1916. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 1905లో. నెక్స్ట్ క్వశ్చను, థారండైక్ ప్రతిపాదించిన ప్రజ్ఞా రకానికి సంబంధించి సరికానిది? సో ఆప్షన్ 1 అమూర్త ప్రజ్ఞ, ఆప్షన్ 2 యాంత్రిక ప్రజ్ఞ, ఆప్షన్ 3 సాంఘిక ప్రజ్ఞ, ఆప్షన్ 4 సాంస్కృతిక ప్రజ్ఞ. సో థారండైక్ ప్రతిపాదించిన ప్రజ్ఞా రకానికి సంబంధించినది సరికానిది అంటే ఆప్షన్ 4 సాంస్కృతిక ప్రజ్ఞ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చను, మానసిక వయస్సు అనే భావనను ప్రవేశపెట్టిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త? ఆప్షన్ 1 ఆల్ఫ్రెడ్ బినే, ఆప్షన్ 2 టెర్మన్, ఆప్షన్ 3 స్టెర్న్, ఆప్షన్ 4 ఎబ్బింగ్ హౌస్. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 ఆల్ఫ్రెడ్ బినే. నెక్స్ట్ క్వశ్చను, స్టాన్ఫర్డ్ బినే సైమన్ ప్రజ్ఞామాపనని రూపొందించిన వారు? ఆప్షన్ 1 ఆల్ఫ్రెడ్ బినే, ఆప్షన్ 2 లూయిస్ టెర్మన్, ఆప్షన్ 3 విలియం స్టెర్న్, ఆప్షన్ 4 ఎబ్బింగ్ హౌస్. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 విలియం స్టెర్న్. నెక్స్ట్ క్వశ్చను, వెస్లర్ బాలల ప్రజ్ఞామాపనని ఏ వయసు పిల్లల ప్రజ్ఞను మాపనం చేయడానికి ఉపయోగిస్తారు? ఆప్షన్ 1 0 నుంచి 5 సంవత్సరాలు, ఆప్షన్ 2 5 నుంచి 10 సంవత్సరములు, ఆప్షన్ 3 5 నుంచి 15 సంవత్సరాలు, ఆప్షన్ 4 5 నుంచి 18 సంవత్సరాలు. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 5 నుంచి 15 సంవత్సరములు. నెక్స్ట్ క్వశ్చను, భారతీయ పరిస్థితులకు అనుగుణంగా రూపొందించబడిన మొట్టమొదటి ప్రజ్ఞామాపని? ఆప్షన్ 1 రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ టెస్ట్, ఆప్షన్ 2 వెస్లర్ బాలల ప్రజ్ఞామాపని, ఆప్షన్ 3 బాటియా ప్రజ్ఞామాపని, ఆప్షన్ 4 ఓటీస్ మానసిక సామర్థ్యాల పరీక్ష. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 బాటియా ప్రజ్ఞామాపని. నెక్స్ట్ క్వశ్చను, ప్రజ్ఞ బహుకారక సిద్ధాంతం ప్రతిపాదించిన వ్యక్తి? ఆప్షన్ 1 లూయిస్ థర్స్టన్, ఆప్షన్ 2 విలియం స్టెర్న్, ఆప్షన్ 3 ఈఎల్ థారండైక్, ఆప్షన్ 4 జేపీ గిల్ఫర్డ్.
సో ప్రజ్ఞ బహుకారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వ్యక్తి ఆప్షన్ 3 ఈఎల్ థార్న్డైక్. నెక్స్ట్ క్వశ్చను, సిఏవిడి అను ప్రజ్ఞా పరీక్షను రూపొందించిన వైజ్ఞానికవేత్త. ఆప్షన్ 1 చందర్మోహన్ భాటియా, ఆప్షన్ 2 వెస్లర్, ఆప్షన్ 3 థార్న్డైక్, ఆప్షన్ 4 ఆర్బి క్యాటిల్. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 థార్న్డైక్. నెక్స్ట్ క్వశ్చను, బహుళ ప్రజ్ఞా సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు. ఆప్షన్ 1 హోవార్డ్ గార్డెనర్, ఆప్షన్ 2 థార్న్డైక్, ఆప్షన్ 3 గిల్ఫర్డ్, ఆప్షన్ 4 ఆల్ఫ్రెడ్ బినే. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 హోవార్డ్ గార్డెనర్. నెక్స్ట్ క్వశ్చను, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వై ఇట్ కెన్ మ్యాటర్ మోర్ దాన్ ఐక్యూ అనే గ్రంథం రచించిన మనోవైజ్ఞానికవేత్త. ఆప్షన్ 1 హోవార్డ్ గార్డెనర్, ఆప్షన్ 2 థార్న్డైక్, ఆప్షన్ 3 గోల్డ్మ్యాన్, ఆప్షన్ 4 ఆల్ఫ్రెడ్ బినే. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 గోల్డ్మ్యాన్. నెక్స్ట్ క్వశ్చను, ఉద్వేగ ప్రజ్ఞను సామర్థ్య నమూనా ఆధారంగా ప్రతిపాదించిన వారు. ఆప్షన్ 1 పీటర్ సలోవే మరియు జాన్ మేయర్లు, ఆప్షన్ 2 వేయిన్ లియోన్ పేయిన్, ఆప్షన్ 3 గోల్డ్మ్యాన్, ఆప్షన్ 4 గోడార్డ్. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 పీటర్ సలోవే మరియు జాన్ మేయర్లు. నెక్స్ట్ క్వశ్చను, అమూర్త ఆలోచనా శక్తియే ప్రజ్ఞ అని ప్రజ్ఞను నిర్వచించిన వారు. ఆప్షన్ 1 స్పియర్మ్యాన్, ఆప్షన్ 2 స్కోడార్డ్, ఆప్షన్ 3 టెర్మాన్, ఆప్షన్ 4 స్టెర్న్. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 టెర్మన్. నెక్స్ట్ క్వశ్చను, మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అనే గ్రంథ రచయిత. ఆప్షన్ 1 లూయిస్ థర్స్టన్, ఆప్షన్ 2 గిల్ఫర్డ్, ఆప్షన్ 3 థార్న్డైక్, ఆప్షన్ 4 ఎబ్బింగ్ హౌస్. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 థార్న్డైక్. నెక్స్ట్ క్వశ్చను, ప్రజ్ఞ సామూహిక కారక సిద్ధాంతం ప్రతిపాదించిన వారు. ఆప్షన్ 1 లూయిస్ థర్స్టన్, ఆప్షన్ 2 గిల్ఫర్డ్, ఆప్షన్ 3 థార్న్డైక్, ఆప్షన్ 4 ఎబ్బింగ్ హౌస్. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 లూయిస్ థర్స్టన్. నెక్స్ట్ క్వశ్చను, గిల్ఫర్డ్ ప్రకారం ప్రజ్ఞా స్వరూప నమూనా సిద్ధాంతంలో మొత్తం ఎన్ని కారకాలు ఉంటాయి. ఆప్షన్ 1 150, ఆప్షన్ 2 160, ఆప్షన్ 3 130, ఆప్షన్ 4 140. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 150 కారకాలు ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చను, పరస్పర సంబంధాలను చూడగల అంతర్గత శక్తియే ప్రజ్ఞ అని నిర్వచించినది. ఆప్షన్ 1 స్పియర్మ్యాన్, ఆప్షన్ 2 గేట్స్, ఆప్షన్ 3 వెస్లర్, ఆప్షన్ 4 స్కోడార్త్. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 స్పియర్మ్యాన్. నెక్స్ట్ క్వశ్చను, గోల్డ్మ్యాన్ అభిప్రాయంలో ఒక వ్యక్తి సాధించిన సాఫల్యతలో ఉద్వేగాత్మక ప్రజ్ఞ శాతము. ఆప్షన్ 1 60%, ఆప్షన్ 2 70%, ఆప్షన్ 3 80%, ఆప్షన్ 4 90%. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 80%. నెక్స్ట్ క్వశ్చను, ఉద్వేగాత్మక ప్రజ్ఞ అను పదాన్ని తొలిసారిగా ఉపయోగించినది. ఆప్షన్ 1 గార్డెనర్, ఆప్షన్ 2 వేయిన్ లియోన్ పేయిన్, ఆప్షన్ 3 జీన్ పియాజే, ఆప్షన్ 4 ఈఎల్ థార్న్డైక్. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 వేయిన్ లియోన్ పేయిన్. నెక్స్ట్ క్వశ్చను, ఒక వ్యక్తి యొక్క శారీరక వయస్సు మానసిక వయస్సులు సమానమైన అతని ప్రజ్ఞా లబ్ధి ఎంత. ఆప్షన్ 1 90, ఆప్షన్ 2 100, ఆప్షన్ 3 120, ఆప్షన్ 4 80. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 100. నెక్స్ట్ క్వశ్చను, మిశ్రమ నమూనా ఆధారంగా ఉద్వేగ ప్రజ్ఞను వివరించిన వారు. ఆప్షన్ 1 పీటర్ సలోవే, ఆప్షన్ 2 జాన్ మేయర్, ఆప్షన్ 3 దానియల్ గోల్డ్మ్యాన్, ఆప్షన్ 4 వేయిన్ లియోన్ పేయిన్. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 దానియల్ గోల్డ్మ్యాన్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.